చందాలు వసూలు చేయమని చెప్పారు. ఏది ఎవరెంత ఇస్తారో ఇవ్వండి. నా చందా 25 రూపాయలు. 30 రూపాయలు. నేను 100. నాది 200. 200. నువ్వా? ఏమే నీ చందా? ప్రస్తుతం నేను ఏమీ ఇవ్వలేనే. ప్రస్తుతం ఇవ్వలేదట. తర్వాత అడిగితే పెద్ద లక్షలు ఇచ్చి దానిలాగా. ఇవ్వలేనని చెప్పడం దేనికి? లేదని చెప్పొచ్చుగా. ఫోన్లే పాపం పేద్దే ఇవ్వలేనంటుందిగా. అంత కాకపోతే మనం చందా వసూలు చేసి దానికి ఇద్దాం. మనమా అదే అడుక్కుంటుంది అందరి దగ్గర. అమ్మా చందా, అయ్యా చందా. ఏమిటి జ్యోతి, ఏం జరిగింది? నీకు చెప్పుకునేటంత గొప్ప విషయం కాదు. నీకు కన్నీళ్లు వచ్చేటంతగా బాధ పెట్టింది అంటే అదేమిటో నేను తెలుసుకుని తీరాలి. చెప్పు జ్యోతి. పేదరికాన్ని, మంచితనం, స్నేహం ఏవి దాచుంచలేవని ఈ రోజు తెలుసుకున్నాను. జ్యోతి, చదువులో తెలివైందానని పొగిడే నా స్నేహితులు, ఎంతో మంచిదానని నన్ను మెచ్చుకొని నాతో కలిసి తిరిగే వాళ్ళంతా ఈ రోజు రూపాయికి గతి లేనిదానని నన్ను ఏడిపించి నవ్వుకున్నారు. వాళ్ళెవరో చెప్పు జ్యోతి, వాళ్ళ సంగతి. చిరిగిన బట్టలు మనం వేసుకుంటే ఆ చిరుగుని వేలెత్తి చూపించిన వాడిది తప్పేలా అవుతుంది రాజు. తప్పు చేసిన వాళ్ళనైనా క్షమించొచ్చు, కానీ తన అహంకారం ఉన్న వాళ్ళని మాత్రం క్షమించకూడదు. నువ్వు లేని దానివని, మీ వాళ్ళంతా లేని వాళ్ళని నిన్ను వెక్కిరించిన వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఒక పని చెయ్యి, రేపు వాళ్ళందరినీ తీసుకుని పార్కురా. ఎందుకు? మరొకసారి నవ్వుల పాలవడానికా? కాదు, నవ్విన నాపచేనే పండుతుందని వాళ్ళకి తెలియజేయటానికి. ఏం చేస్తావు? నా గురించి నీకు తెలుసుగా. ఏ పనైనా చేయటమే కానీ మాటలతో చెప్పడం నాకు అలవాట్లేదని, నా మీద నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పినట్టు చెయ్యి. హలో జ్యోతి, విష్ యూ హ్యాపీ బర్త్డే. నీకే విష్ యూ హ్యాపీ బర్త్డే. మొత్తం ఫ్రెండ్స్ అందరినీ తీసుకొస్తాను పార్టీకి. 10 మందిని తీసుకొచ్చావే? మొత్తం కాలేజ్ అంతా తీసుకురావాల్సింది. అవునులే, నీకు సింప్లిసిటీ అంటే ఇష్టం కదూ. పేరెంట్స్ సార్, ఇక్కడే పార్టీ, టేబుల్ చైర్స్ అని ఏర్పాటు చేయండి. ఏమే జ్యోతి, నీ బర్త్డే మాకు చెప్పావు కదే. సరే, అంత కనువుగా మాట్లాడుతున్నాడు. ఎవరే అతను? కమాన్ గర్ల్స్, లెట్ us సెలబ్రేట్ జ్యోతిస్ బర్త్డే. కమాన్ జ్యోతి, కేక్ కట్ చేయి. నిన్నే కేక్ కట్ చేయమంటుంటే. పార్టీ ప్రారంభించే ముందు ఒక్క విషయం. మీ కాలేజీలో ఏవో కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టి డబ్బులు వసూలు చేశారు. ఆ సమయంలో జ్యోతి ఏమీ ఇవ్వలేనంటే మీరంతా వెక్కిరించారట కదూ. అంటే డబ్బుంటేనే గొప్పతనం అనుకుంటున్నారా? మీ తాతలు తండ్రులు ఏవో మోసాలు చేసి పాపాలు చేసి మూటలు కట్టిన డబ్బును చూసుకుని మిడిసిపడుతున్నారన్నమాట. చూడండి, డబ్బు అనేది గాలిలో దీపం లాంటిది. దాన్ని చూసుకుని విరవేయటం పొరపాటు. మనిషికి కావాల్సింది కేవలం డబ్బు ఒక్కటే కాదు, మంచితనం, మానవత్వం. ఒక్క జ్యోతి విషయంలోనే కాదు, ఏ డబ్బు లేని వాళ్ళ విషయంలోనూ ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించొద్దు. బై మీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కి జ్యోతి తరపున చందా 1000 రూపాయలు తీసుకోండి. జరిగిందంతా మర్చిపోయి నౌ లెట్ us సెలబ్రేట్. నువ్వెంత అరిచినా పార్తలో కృష్ణులాగా నీకెవడో వచ్చి చీరలు ఇవ్వడు. నాలాంటి వాడికి కూడా వచ్చి ఆ ఉన్న జాకెట్ కూడా లాగేస్తాడు. నువ్వు మంచి బిజీగా ఉంటే డిస్టర్బ్ చేస్తావు. నువ్వా ప్యాంటు షర్ట్ వేసుకున్నంత మాత్రాన నన్ను కొట్టాలా? ఆస్తి అంతస్తు ఉన్నంత మాత్రాన నిన్ను విడిచిపెట్టాలా? జ్యోతి, నన్ను కొట్టద్దని చెప్పు జ్యోతి. మా నాన్నకు నేను ఒక్కనే కొడుకు. నేను చచ్చిపోతే ఆయన తలకొరు ఎవరు పెడతారు చెప్పు? నీకు మీ నాన్నకు జాయింట్ గా నేను పెడతాను రథాల కొరివి. వద్దు, జరిగిందేదో జరిగిపోయింది. గొడవ పెడుతున్నాడు, వదిలేసే. ఒక షరతు మీద వదిలేస్తాను. ఏమిటది? ఇక్కడున్న అమ్మాయిలందరి కాళ్ళ మీద పడి క్షమించండి క్షమించండి అని నువ్వు అడుక్కోవాలి. అందరు కాళ్ళునా? ఇక్కడ నేను కాళ్ళు పట్టుకునే ప్రోగ్రాం పెట్టాను తెలిస్తే ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూ వచ్చేస్తారు. జ్యోతి కాళ్ళు పట్టుకున్నానుగా, సరిపోతుంది. నేను చెప్పినట్టు చేయకపోయావంటే నీ కాళ్ళు చేతులు తీసేసి మీ నాన్నకు పార్సిల్ చేస్తాను. ఓహో, వదిలే. ఇదిగో ప్రోగ్రాం ఇప్పుడే మొదలు పెడతాను. అమ్మా, అందరూ లైన్లో నుంచోండి, కాళ్ళు పట్టుకుంటాను. క్షమించమ్మా, క్షమించు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.